Okay, so consider the following types of vehicles. Okay, so this electric vehicles మీద question అనేది it's an expected question. Almost last year and దీని మీదే like what are the cathodes which are used in this electric vehicle something question కూడా ఓకే టూ ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఈ ఇయర్ 2025 పేపర్లో 2 క్వశ్చన్స్ అనేది మనం చూడడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ కూడా దీని మీద క్వశ్చన్ వచ్చింది. సో లాస్ట్ 2 years 3 years మీరు చూస్తే electric vehicles topic is a very important topic, and moreover critical minerals the topic is very much interlinked to it anamata. అందుకే I think so మీరు critical minerals మీరు కాంప్రహెన్సివ్ గా చదివితే see here మొన్న యుఎస్ అండ్ చైనా ట్రేడ్ వార్ జరిగినప్పుడు క్రిటికల్ మినరల్ ఇష్యూ అండ్ తర్వాత లైక్ ఉక్రెయిన్ తో ఆ క్రిటికల్ మినరల్స్ కి సంబంధించి ట్రేడ్ డీల్ ఏమైంది, ఓకే, అండ్ వాట్ ఆర్ ద క్రిటికల్ మినరల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకు అవి ఇంపార్టెంట్ ఫ్యూచర్ టెక్నాలజీ స్పెసిఫిక్ గా సర్టన్ క్రిటికల్ మినరల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనమాట. ఓకే, సో బ్యాటరీస్ లో లిథియం అయాన్ బ్యాటరీస్, ఓకే, సో అందులో జనరల్ గా కోబాల్ట్ యూస్ చేయడం జరుగుతుంది ఆర్ సమ్ నికిల్ యూస్ చేయడం జరుగుతుంది. సో ఆ పర్టికులర్ ఏవైతే బ్యాటరీస్ కి ఏమి క్యాథోడ్స్ గా యూస్ చేస్తారు, ఏమి యానోడ్స్ గా యూస్ చేస్తారు, సో ఆ ఓరియంటేషన్ మీద అంటే ఒక కాన్సెప్ట్ ని నువ్వు కాంప్రహెన్సివ్ గా చదివితే ఐ థింక్ సో ఆ కాన్సెప్ట్ మీకు ఇందులో ఈ పేపర్ లో 3 or 4 యూపీఎస్సీ క్వశ్చన్స్ యూ కెన్ ఏబుల్ టు ఆన్సర్ అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we'll deal with electric vehicles. Why electric vehicles are important? So general గా we want to reduce the consumption of fossil fuels అనమాట. ఓకే, సో స్పెసిఫిక్ గా క్రూడ్ ఆయిల్ మేబీ కోల్ అవ్వచ్చు, లేకపోతే కోల్ గ్యాసిఫికేషన్ ఈజ్ వెరీ ఇంటర్లింక్డ్ టు దిస్. ఓకే, సో అయితే రెండింటికి డిఫరెన్స్ మనం మాట్లాడదాం ఆ టాపిక్ వచ్చిన తర్వాత. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ చూద్దాం. సో జనరల్ గా ఇక్కడ ఐ వాంట్ టు కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ క్రూడ్ ఆయిల్ అనమాట. కోల్ గ్యాసిఫికేషన్ లో నేను కోల్ గురించి మాట్లాడతాను. ఓకే, వాట్ ఈస్ కోల్ గ్యాసిఫికేషన్ అండ్ వాట్ ఈస్ కోల్ లిక్విఫికేషన్ అనమాట. సో క్రూడ్ ఆయిల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో జనరల్ గా ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్ కి. బట్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్? సో జనరల్ గా క్రూడ్ ఆయిల్ మనకి ఎలా వస్తుంది? సో ఇట్స్ అన్ రిసోర్స్ కాబట్టి, యాజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి ఏంటంటే అంత రిజర్వ్స్ అనేది లేకపోవడం వల్ల సో జనరల్ గా మనం ఏంటంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వడం జరుగుతుంది. ఇట్స్ ఏ బూన్ ఫర్ దెమ్, ఎందుకంటే ఆ పర్టికులర్ ఫీచర్స్ డెవలప్ అవ్వాలి కదా. అంటే క్రూడ్ ఆయిల్ అనేది సో జనరల్ గా మనకి ఓషన్స్ లో ఒక పర్టికులర్ కండిషన్స్ అనేది ప్రివెల్ అయితే తప్పితే నాకు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మెరైన్ ఆర్గానిజమ్స్ పార్షియల్ డికంపోజిషన్ జరిగి మిలియన్ ఆఫ్ ఇయర్స్ తర్వాత సమ్ కెమికల్ రియాక్షన్స్ ఫిజికల్ రియాక్షన్స్ జరిగిన తర్వాత క్రూడ్ ఆయిల్ అనేది ఫామ్ అవుతుంది. యాజ్ యూ ఆల్ నో లైక్ ఇందులో ఎందుకు ఎలా జరుగుతుందని ఎంటైర్ ప్రాపర్టీస్ అనేది క్రూడ్ ఆయిల్ మీకు ఆల్రెడీ నేర్చుకుంటారు జోగ్రఫీలో. ఎస్, సో అయితే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కంటే ఇట్స్ ఎ బూన్ అనమాట క్రూడ్ ఆయిల్ అని చెప్పేసి. ఈవెన్ రష్యా ఈజ్ ఆల్సో హ్యావింగ్ ఎనఫ్ క్రూడ్ ఆయిల్. సో జనరల్ గా మనం రష్యా యుక్రెయిన్ వార్ జరిగినప్పుడు ఏంటంటే రష్యా నుంచి మనం ఇంపోర్ట్ చేయించుకోవడం జరిగింది. లాట్ ఆఫ్ శాంక్షన్స్ ఇంపోజ్ చేయాలని చెప్పేసి వెస్టర్న్ కంట్రీస్ ప్రెషరైజ్ చేసినప్పటికీ కూడా సో జనరల్ గా మనకి మేజర్ గా టిల్ట్ అనేది రష్యా మీద ఎక్కువగా ఉండడం వల్ల క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ మనం స్టిల్ కంటిన్యూ చేయడం కూడా జరిగింది అనమాట. అండ్ ఈవెన్ చీపర్ రేట్ కి మనం ఇంపోర్ట్ చేయడం కూడా జరిగింది. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో క్రూడ్ ఆయిల్ ఈస్ వెరీ మచ్ ఎసెన్షియల్. అయితే ఏంటంటే ఈ క్రూడ్ ఆయిల్ సో జనరల్ గా తెచ్చిన ఈ క్రూడ్ ఆయిల్ ఏం చేస్తాం? సో జనరల్ గా దిస్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ లైక్ హెచ్పిసిఎల్, బిపిసిఎల్, ఓకే, ఐఓసిఎల్, ఓకే, సో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఓకే, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఓకే, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, దిస్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ అనేవి సో ఆటోమేటిక్ ఏంటంటే ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెసెస్ ద్వారాగా బేస్డ్ ఆన్ దే మాలిక్యులర్ వెయిట్స్, ఓకే, వీటిని డివైడ్ చేయడం జరుగుతుంది. లైక్ ఎక్కువ మాలిక్యులర్ వెయిట్ ఉన్నవి సో జనరల్ గా కింద ఆప్టైన్ అవుతాయి. సో పైనుంచి కిందకు వెళ్తున్న కొద్దీ మాలిక్యులర్ వెయిట్, ఫర్ ఎగ్జాంపుల్ మీథేన్ మాలిక్యులర్ వెయిట్. సో టిపికల్ గా క్రూడ్ ఆయిల్ అండ్ కోల్ రెండు కూడా దీస్ ఆర్ హైడ్రోకార్బన్ కాంపౌండ్స్ అనమాట. ఓకే, సో హైడ్రోకార్బన్ కాంపౌండ్స్ కాబట్టి వీటిని కంబషన్ చేసినప్పుడు మనకి కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ కాంపోనెంట్స్ అనేవి రిలీజ్ అవ్వడం జరుగుతుంది విచ్ లీడ్స్ టు గ్లోబల్ వార్మింగ్ అనమాట. ఓకే, సో మోర్ కార్బన్ కంటెంట్ అంటే గ్లోబల్ వార్మింగ్ ఇంక్రీజ్ అవుతుంది బికాస్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రీన్ హౌస్ గ్యాస్ కాబట్టి. ఓకే, సో అందుకని చెప్పేసి సో జనరల్ గా ఇందులో మనం పెట్రోల్ క్రూడ్ ఆయిల్ని డిస్టిలేషన్ చేసిన తర్వాత పెట్రోల్ డీజిల్ ఏదైతే ఉందో సో దీన్ని జనరల్ గా మనం యూస్ చేయడం జరుగుతుంది వెహికల్స్ లో. ఓకే, బట్ ప్రాబ్లం ఏమైంది? పెట్రోల్ డీజిల్ జనరల్ గా మనకి దీస్ ఆర్ హైడ్రోకార్బన్ కాంపోనెంట్స్ మనకి లాట్ ఆఫ్ పొల్యూషన్ ని కాస్ట్ చేస్తున్నాయి. స్పెసిఫిక్ గా పర్టికులర్ మ్యాటర్ ఎక్కువగా రిలీజ్ చేస్తుంది అండ్ పర్టికులర్ మ్యాటర్ 2.5, ఓకే, పర్టికులర్ మ్యాటర్ 10 mm, ఓకే, అండ్ మోర్ ఓవర్ ఏంటంటే సో కార్బన్ మోనాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ ఏ లాట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కాస్ట్ చేస్తుంది. అండ్ మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది అచీవ్ చేయాలి. ఓకే, సో నేషనల్లీ డిటర్మైన్ కాంట్రిబ్యూషన్స్ పరంగా మనం నెట్ కార్బన్ ఎమిషన్స్ అటైన్ చేస్తామని చెప్పేసి అన్నాం. సో దానిలో యాజ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ మనం ఏంటంటే ఈ ఫాజిల్ రివెన్ ఎకానమీ నుంచి మనం రెన్యూబుల్ ఎనర్జీ వైపు కన్వర్ట్ అవ్వాలన్నమాట. సో ఈ ట్రాన్స్పోర్ట్ అంటే ఈ క్రూడ్ ఆయిల్ ని మనం ఎలా ఇటువైపు మూవ్ చేయాలి అంటే సో మేజర్ గా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మూవ్ అవ్వాలనుకున్నాం. అయితే ఈ ట్రాన్సిషన్ ఇమీడియట్ గా జరగలేదు. సో అయితే సీ హియర్ మనం ఈ పెట్రోల్ డీజిల్ మీరు విన్నారా? ఇథనాల్ బ్లెండెడ్
పెట్రోల్ అని చెప్పేసి వింటాం. సో జనరల్గా ఇది మనకి ఎజెండా కూడా. ఓకే, సో 20% ఇథనాల్ అనేది బ్లెండ్ చేయాలని చెప్పేసి. సో ఇథనాల్ బ్లెండ్ వల్ల ఏంటి అడ్వాంటేజెస్? సో ఫస్ట్ క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని తర్వాత ఇథనాల్ బ్లెండెడ్ క్రూడ్ ఆయిల్ పెట్రోల్ కింద తీసుకురావడం జరిగింది. ఎందుకంటే సో జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 లీటర్స్ పెట్రోల్ ఉందనుకుందాం. సో 2 లీటర్స్ పెట్రోల్ కంబషన్ అనేది ఓకే, ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్లో మేబీ 2 లీటర్స్ పెట్రోల్ కూడా కంబషన్ జరిగి ఉండకపోవచ్చు. మేబీ ఫర్ ఎగ్జాంపుల్ 1.8 లీటర్ మాత్రమే కంబషన్ జరిగి ఉండొచ్చు. రిమైనింగ్ ఏంటంటే సో ఈ 200 ml కంబషన్ జరగపోయి ఉండొచ్చు అనమాట. అంటే కంప్లీట్ కంబషన్ జరగట్లేదు అనమాట. సో ఎప్పుడైతే నువ్వు ఇథనాల్ ఆ పెట్రోల్ ఏదైతే ఉన్నావో ఆ డీజిల్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఇథనాల్తో బ్లెండ్ చేసావు అనుకోండి, ఓకే, దానివల్ల కంప్లీట్ కంబషన్ జరుగుతుంది. అంటే ఇంజిన్ అనేది ఎఫిషియెంట్గా కంప్లీట్గా ఫ్యూయల్ని యూజ్ చేసుకుంటుంది అనమాట. అంటే 2 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ని కూడా ఆ పర్టికులర్ ఇంజిన్ అనేది యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అందుకని ఇథనాల్ బ్లెండెడ్ని అచీవ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం అనమాట. సో దట్ సీ హియర్, నువ్వు 2 లీటర్ పెట్రోల్ వేస్తున్నావు, ఓన్లీ 1.8 ఇంజిన్ యూజ్ చేసుకుంటుంది, 200 ml వేస్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు నువ్వు ఇథనాల్ బ్లెండ్ చేయడం వల్ల 2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 2 లీటర్ పెట్రోల్ కూడా యూజ్ చేసుకుంటుందంటే సో ఇక 200 ml మిగులుతున్నట్టే కదా. సో ఈ విధంగా ఏంటంటే కొంతవరకు క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ అనేది తగ్గించవచ్చు. సో అందుకని చెప్పేసి మనం వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీలో ఏంటంటే ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ని తీసుకురావడం జరిగింది. అండ్ మనకి ఏంటంటే మినిమం 20% అనేది ఇథనాల్ బ్లెండింగ్ చేయాలి అని చెప్పేసి అది మనకి అచీవ్మెంట్ కూడా ఉంది. దాన్ని మనం అచీవ్ కూడా చేయడం జరిగింది అనమాట. అయితే ఇప్పుడు తర్వాత వీఆర్ మూవింగ్ టువర్డ్స్ 30% ఇథనాల్ బ్లెండింగ్ వైపు వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటున్నాం. సో దానికోసం అయితే ఇట్ వాస్ వెరీ మచ్ ఇంటర్లింక్ టు షుగర్ కేన్ ఆల్సో యాక్చువల్గా. ఎందుకంటే సో మనకి ఇథనాల్ అనేది షుగర్ కేన్ నుంచే మనం తీసుకురావడం జరుగుతుంది. దానివల్ల షుగర్ కేన్ ఏంటంటే ఫార్మింగ్ యాక్టివిటీస్, అగ్రికల్చర్ యాక్టివిటీస్ షుగర్ కేన్ ఏదైతే అంటే ఈ రకంగా ఇండస్ట్రియల్ యూస్కి డైవర్ట్ అయిపోతుంది. దానివల్ల షుగర్ ఏదైతే ఉందో సో షుగర్ అనేది మార్కెట్లో అవైలబిలిటీ అనేది తగ్గిపోతుంది. దానివల్ల షుగర్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయిపోతుందని మొన్నే రీసెంట్గా న్యూస్లో కూడా రావడం జరిగింది. బికాజ్ ఈ షుగర్ కేన్ అనేది ఇథనాల్ బ్లెండింగ్ ఏంటంటే డైవర్ట్ చేసేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే షుగర్ కేన్ ఏంటంటే షుగర్ ఏదైతే మనం తీస్తామో ప్రోడక్ట్ అనేది షుగర్ మార్కెట్లో అవైలబిలిటీ తగ్గిపోవడం వల్ల యాజ్ ద సప్లై వాజ్ డిక్రీజింగ్ ద ప్రైసెస్ ఆర్ షూట్ అప్. మీరు అందుకే షుగర్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవ్వడం ఈ మధ్య మీరు చూసుంటారు అనమాట. ఓకే సరే, సో క్రూడ్ ఆయిల్ని డిక్రీజ్ చేయాలి. క్రూడ్ ఆయిల్ డిక్రీజ్ చేయడానికి ఫస్ట్ ఓరియంటేషన్ ఇథనాల్ బ్లెండెడ్ వచ్చినాం. సో తర్వాత ఏంటంటే మనం సిఎన్జి వైపు మూవ్ అయ్యాం. మీరు అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఢిల్లీలో వాటిలో ఏంటంటే ఆల్ బస్సెస్కి లేకపోతే ఆటోస్కి సిఎన్జి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ని యూస్ చేయండి, లైక్ పెట్రోల్ అండ్ డీజిల్ బదులు అని చెప్పేసి అనడం జరిగింది అనమాట. ఎందుకు ఈ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ అంటే సి హియర్ నేచురల్ గ్యాస్ టిపికల్గా మీకు మీథేన్ అనమాట. ఓకే, అంటే లెస్ హైడ్రోకార్బన్స్. పెట్రోల్ డీజిల్ ఏంటంటే హెవీ మాలిక్యులర్ వెయిట్స్ అంటే హెవీ హైడ్రోకార్బన్స్, ఇది లెస్ హైడ్రోకార్బన్ అనమాట. సో లెస్ హైడ్రోకార్బన్ వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నువ్వు పెట్రోల్ అండ్ డీజిల్ని యూస్ చేయడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 100 కార్బన్స్ని రిలీజ్ చేస్తున్నావంటే నువ్వు సిఎన్జి వల్ల ఏంటంటే ఒక 10 కార్బన్ని మాత్రమే నువ్వు రిలీజ్ చేస్తావు అనమాట. బికాస్ ఇక్కడ మాలిక్యులర్ వెయిట్స్ ఎక్కువ కాబట్టి హెవీ హైడ్రోకార్బన్స్ కాబట్టి హెవీ కార్బన్ డైఆక్సైడ్ హెవీ గ్లోబల్ వార్మింగ్కి క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా నువ్వు సిఎన్జిని తీసుకువెళ్ళగలిగితే ఏంటంటే సో దట్ కార్బన్ కాంపోనెంట్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి లెస్ గ్లోబల్ వార్మింగ్ క్రియేట్ లెస్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం ఫస్ట్ ట్రాన్సిషన్ చేసాం అనమాట. ఓకే, సో ఫస్ట్ క్రూడ్ ఆయిల్ డిపెండెన్సీ తగ్గించడానికి ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ అని చెప్పేసి, తర్వాత అది కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ని యూస్ చేయండి అని చెప్పేసి. అయితే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ఇష్యూస్ ఏంటంటే ఫిల్లింగ్ స్టేషన్స్ ఆర్ నాట్ రెడీలీ అవైలబుల్. అయితే దాంతో కంపేర్ చేస్తే ఇది మెయింటెనెన్స్ కూడా తక్కువ. ఓకే, అండ్ మోర్ ఓవర్ కాకపోతే ఫిల్లింగ్ స్టేషన్స్ అవైలబిలిటీ లేకపోవడం ఏ లాట్ ఆఫ్ ఇష్యూస్ అనమాట. అయితే ఇట్స్ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ అనేది ఇట్స్ నాట్ ఏ అల్టిమేట్ సొల్యూషన్ అనమాట జనరల్గా, ఎందుకంటే ఈవెన్ ఇట్ ఆల్సో లీడ్స్ టు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. సో తర్వాత ట్రాన్సిషన్స్ ఎలా వచ్చాయంటే లైక్ డిఫరెంట్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఇప్పుడు యాజ్ పర్ క్వశ్చన్ మనం మాట్లాడాలి అంటే ఒకటి బ్యాటరీ వెహికల్స్, ఓకే, నెక్స్ట్ ఫ్యూయల్ సెల్ వెహికల్స్లో స్పెసిఫిక్గా హైడ్రోజన్ ఏ లాట్ ఆఫ్ ఆర్టికల్స్ రీసెంట్గా రావడం జరిగింది. అండ్ హైబ్రిడ్ వెహికల్స్. సో హైబ్రిడ్ వెహికల్స్ అంటే హియర్ యూ విల్ బి హ్యావింగ్ బోత్ బ్యాటరీ ప్లస్ ఫ్యూయల్ సెల్. ఓకే, సో ఈ 3కి డిఫరెన్స్ ఏంటనేది చూద్దాం. సో జనరల్గా సి హియర్ ఇప్పుడు మీరు ఏదైతే వెహికల్స్ వాడుతున్నారో పెట్రోల్ డీజిల్ మీరు ఏదైతే ఫిల్లింగ్ చేయడానికి వెహికల్స్ వాడుతున్నారో ఇక్కడ ఏంటంటే ద ఇంజిన్ ఏంటంటే ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ అనమాట. అంటే నువ్వు ఫ్యూయల్ అనేది ఫిల్అప్ చేస్తావు మేబీ పెట్రోల్ డీజిల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సో ఆటోమేటిక్గా అక్కడ ఆక్సిజన్తో ఏంటంటే కంబషన్ ప్రాసెస్ క్రియేట్ అయ్యి ఆటోమేటిక్ ఎనర్జీ అనేది సో దాని నుంచి ఎనర్జీ అనేది క్రియేట్ అయ్యి ఆ ఎనర్జీ ఏంటి మీ కైనెటిక్ ఎనర్జీ ఆర్ మెకానికల్ ఎనర్జీగా ఇట్ విల్ హెల్ప్స్ ఇన్ ద మూమెంట్ ఆఫ్ ద వెహికల్ అనమాట. ఓకే, అక్కడ
ఫ్యూయల్ అనేది ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ అనేది ఉండడం వల్ల, అంటే కంబషన్ ఇంటర్నల్ గా జరుగుతుంది అనమాట. ఆ ఇంజిన్స్ అలా డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏంటంటే ఈ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్ అనేవి ఉండవు. ఓకే, సో మీ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇఫ్ యూ అండర్స్టాండ్ ద నాలెడ్జ్, సి హియర్ మనకి వికాస్ ఇంజిన్, తర్వాత క్రయోజెనిక్ ఇంజిన్స్, సో డిఫరెంట్ ఇంజిన్స్ చూసారా. అంటే నువ్వు ఏంటి జనరల్ గా మనం రాకెట్స్ లో ఏంటంటే లైక్ జిఎస్ఎల్వి పిఎస్ఎల్విలో రాకెట్స్ లో జనరల్ గా మనం సాలిడ్ ఫ్యూయల్స్ యూస్ చేస్తాం, లిక్విడ్ ఫ్యూయల్స్ యూస్ చేస్తాం, ఫ్యూయల్స్ యూస్ చేస్తాం, అండ్ హైడ్రోజన్ క్రయోజెనిక్ ఇంజిన్స్ లో హైడ్రోజన్ యూస్ చేయడం జరుగుతుంది అనమాట. ఏంటి డిఫరెన్స్ అనేది, ఆ ఫ్యూయల్ ఆ ఇంజిన్ ఎలా యూస్ చేసుకుంటుంది, ఫ్యూయల్స్ తగ్గట్టుగా ఇంజిన్స్ ఉండడం జరుగుతుంది. పెట్రోల్ డీజిల్లో ఇంటర్నల్ కంబషన్ చేస్తాం కాబట్టి ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్ ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ లో అసలు ఇంకా ఇంటర్నల్ కంబషన్ జరగదు, కంబషనే జరగదు ఇంకా అసలు. సో దానివల్ల ఏంటంటే కంప్లీట్ గా ఈ ఇంజిన్స్ అనేవి దేంతో అంటే తీసేసి ఎలక్ట్రిక్ మోటార్స్ ఇన్కార్పొరేట్ చేస్తారనమాట. దీస్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ విత్ ఎలక్ట్రిక్ మోటార్స్. ఇందులో ఎలక్ట్రిక్ మోటార్స్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బ్యాటరీ వెహికల్స్ చూద్దాం. సో బ్యాటరీ వెహికల్స్ ఏంటంటే ఆల్రెడీ బ్యాటరీ అనేది ఇన్కార్పొరేట్ చేస్తారు కదా. ఓకే, సో ఈ బ్యాటరీకి ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ స్పెసిఫిక్ ఎలక్ట్రిక్ వెహికల్ నీకు ఎలక్ట్రిసిటీ ఛార్జింగ్ పాయింట్ అనమాట. ఓకే, సో నువ్వు ఎలక్ట్రిసిటీ తీసుకోవడం మేబీ హౌస్ అవ్వచ్చు, లేకపోతే సమ్ ఎలక్ట్రిసిటీ ఫిల్లింగ్ స్టేషన్స్ అవ్వచ్చు, నువ్వు ఆ బ్యాటరీకి ఛార్జింగ్ అనేది పెట్టడం జరుగుతుంది. సో ఎలక్ట్రిసిటీ అందులో స్టోర్ అయి ఉంటుంది. సో ఎప్పుడైతే నువ్వు వెహికల్ స్టార్ట్ చేసావో ఎలక్ట్రిక్ ఎనర్జీ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ అనమాట. ఓకే, సో ఆ బ్యాటరీలో స్టోర్ అయిన ఈ ఎలక్ట్రిక్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో కైనెటిక్ ఎనర్జీ మెకానికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయ్యి ఇట్ విల్ హెల్ప్ ఇన్ ద మూవ్మెంట్ ఆఫ్ ద వెహికల్ అనమాట. సో టిపికల్ గా బ్యాటరీ ఏంటంటే ఇట్ విల్ స్టోర్ ఎనర్జీ అండ్ కన్వర్షన్ ఆఫ్ ఎనర్జీ టేక్స్ ప్లేస్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే ఎలక్ట్రిక్ ఎనర్జీని స్టోర్ చేస్తుంది యాజ్ ఎనర్జీ అనేది ఇట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ అనదర్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. కాబట్టి ఎలక్ట్రిక్ ఎనర్జీ అనేది ఇట్ ఈస్ కన్వర్టింగ్ ఇంటూ మెకానికల్ అండ్ కైనెటిక్ ఎనర్జీ అనమాట. అండ్ ఇట్ విల్ హెల్ప్స్ ఇన్ ద మూవ్మెంట్ ఆఫ్ ద వెహికల్. అంతే సింపుల్ బ్యాటరీ వెహికల్లో. ఓకే, సో ఎలక్ట్రిసిటీ అక్కడ యూస్ చేసుకుంటున్నాం, ఇంకా అంతకు మించి ఏమీ లేదు. సో ఫ్యూయల్ సెల్ అంటే ఇది కూడా టిపికల్ గా లైక్ మీకు పెట్రోల్ అండ్ డీజిల్ ఎలాగైతే మీరు ఫిల్అప్ చేస్తారో అలాగే ఈ ఫ్యూయల్ సెల్ కూడా మీకు హైడ్రోజన్ స్టేషన్స్ ఉండాలన్నమాట. అంటే మీరు పెట్రోల్, హైడ్రోజన్ అనేది జనరల్ గా గ్యాస్, హైడ్రోజన్ ఇస్ జనరల్ గా గ్యాస్ కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే అట్ వెరీ లో క్రయోజెనిక్ మీరు లైక్ జిఎస్ఎల్వి చూస్తే, ఓకే, సో జిఎస్ఎల్వి తర్వాత మీరు వేరియేషన్స్ చూస్తే జిఎస్ఎల్వి 1 ఆల్రెడీ లాంచ్ చేయలేదు అనుకోండి, 1 పక్కన పెట్టేస్తే 2 జిఎస్ఎల్వి మార్క్ 2 జిఎస్ఎల్వి మార్క్ 3. ఓకే, సో దాని తర్వాత నేమ్ చేంజ్ చేయడం జరిగింది. ఓకే, లైక్ లాంచ్ వెహికల్ మార్క్ 3 అని చెప్పేసి ఎల్విఎం. అందులో మీరు చూస్తే ఇఫ్ యూ క్రయోజెనిక్ ఇంజిన్స్ అని చూస్తారు. ఓకే, సాలిడ్ ఉంటుంది, లిక్విడ్ ఉంటుంది, 3 స్టేజ్ కదా జిఎస్ఎల్వి అనేది. ఫస్ట్ సాలిడ్, సెకండ్ లిక్విడ్, థర్డ్ వచ్చేసరికి మీకు క్రయోజెనిక్ ఉండడం జరుగుతుంది. క్రయోజెనిక్ లో టిపికల్ గా దే యూజ్ హైడ్రోజన్ అనమాట. ఓకే, సో హైడ్రోజన్ అక్కడ ఎలా యూజ్ చేస్తారు, క్రయోజెనిక్ ఇంజిన్ అంటే ఆ ఇంజిన్స్ ఎలా డెవలప్ చేస్తారంటే హైడ్రోజన్ యాక్చువల్ గా ఇట్స్ ఎ గ్యాస్. ఆ వెరీ లో టెంపరేచర్స్ దగ్గర వాళ్ళు ఆల్మోస్ట్ దాన్ని లిక్విడ్ ఫామ్ లోకి కన్వర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే గ్యాస్ అవుతుంది, టెంపరేచర్ డిక్రీజ్ చేస్తేనే కదా నీకు లిక్విడ్ అవ్వడం జరుగుతుంది. సో గ్యాస్ ని, హైడ్రోజన్ అనే గ్యాస్ ని నువ్వు హైడ్రోజన్ లిక్విడ్ కింద నువ్వు కన్వర్ట్ చేయాలంటే ఆల్మోస్ట్ ద టెంపరేచర్స్ ఆర్ వెరీ లో టెంపరేచర్స్, -100°C, -250°C అలాంటి టెంపరేచర్స్ దగ్గర హైడ్రోజన్ గ్యాస్ ని నువ్వు లిక్విడ్ కింద కన్వర్ట్ చేస్తావు. సో కన్వర్ట్ చేసి ఆ హైడ్రోజన్ ఇప్పుడు మీరు ఎలాగైతే పెట్రోల్ అండ్ డీజిల్ ఏదైతే ఉందో ఆ విధంగా ఫిల్లింగ్ స్టేషన్స్, పెట్రోల్ స్టేషన్స్ వెళ్తే హైడ్రోజన్ ఫ్యూయల్ కింద వేయడం జరుగుతుంది. ఆ సెల్ ఏదైతే ఉంటుందో ఆ సెల్లో హైడ్రోజన్ అనేది ఫిల్అప్ చేయడం జరుగుతుంది అనమాట. మేడం వాట్ ఈస్ ద డిఫరెన్స్, మరి పెట్రోల్ డీజిల్ కి అండ్ దీనికి డిఫరెన్స్ ఏంటి మేడం అంటే, పెట్రోల్ డీజిల్ హైడ్రోకార్బన్స్, కార్బన్ కాంపోనెంట్ ఉంది అందులో ఆల్రెడీ. సో అది లైక్ కంబషన్ జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే మీకు కార్బన్స్, ఓకే, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, సో ఈ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ పొల్యూటెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రిలీజ్ అవుతాయి. హైడ్రోజన్ అసలు కార్బన్ కాంపోనెంటే లేదు కదా, సో లైక్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏమీ రిలీజ్ అవ్వవు, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి హైడ్రోజన్ ఈస్ హ్యావింగ్ వెరీ హై ఎనర్జీ డెన్సిటీ అనమాట. సో ఎనర్జీ డెన్సిటీ అంటే ఏంటంటే, సి హియర్ 1 లీటర్ ఆఫ్ పెట్రోల్ తీసుకున్నావు ఆర్ 1 లీటర్ ఆఫ్ హైడ్రోజన్ తీసుకున్నావు అనుకోండి. ఓకే, 1 లీటర్ ఆఫ్ పెట్రోల్ ఏంటంటే యూ కెన్ ఏబుల్ టు జనరేట్ 100 వాట్ ఆఫ్ ఎనర్జీ. 1 లీటర్ ఆఫ్ పెట్రోల్ లో నీకు 100 వాట్ ఆఫ్ ఎనర్జీ వచ్చింది అనుకోండి. అదే 1 లీటర్ ఆఫ్ హైడ్రోజన్ లో యూ విల్ గెట్ 250 వాట్ ఆఫ్ ఎనర్జీ. అంటే సేమ్ క్వాంటిటీలో ఎంత ఎనర్జీ అనేది స్టోర్ అయ్యి ఉంది అని చెప్పేసి. ఓకే, పెట్రోల్ అండ్ డీజిల్ లో 1 లీటర్ లో తక్కువ ఎనర్జీ ఉంటుంది అనమాట, బట్ హైడ్రోజన్ లో చాలా ఎక్కువ ఎనర్జీ ఉండడం జరుగుతుంది. సో నీకేంటంటే లాంగ్ రేంజ్ డ్రివెన్ వస్తుంది అనమాట. అంటే దీనివల్ల ఈ ఎనర్జీ అనేది తక్కువ ఉంటుంది, ఇక్కడ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కాబట్టి నీకు లాంగ్ రేంజ్ డ్రైవింగ్ కి హెల్ప్ అవుతుంది.
అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నువ్వు యాక్సెలరేటింగ్ కూడా అంత ఎనర్జీ దేనికి వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ హిల్ స్టేషన్స్కి వెళ్ళాలనుకోండి, ఆ పుష్అప్, ఆ యాక్సెలరేటింగ్, సో వీటికి ఏంటంటే మంచి థ్రస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందుకే మీరు సీ హియర్, మీరు GSLV Mark 3 చూస్తే ఓకే, సో మీకు ఏంటంటే సాలిడ్ లిక్విడ్ ఓకే, థర్డ్ స్టేజ్లో మీకు క్రయోజెనిక్ ఉంటుంది అనమాట. ఎందుకంటే అది విపరీతమైన థ్రస్ట్ అనేది ఇవ్వటం కోసం లాస్ట్ క్రయోజెనిక్ లో ఏంటంటే హైడ్రోజన్ ఫ్యూయల్ ని పెట్టడం జరుగుతుంది. సేమ్ లాజిక్ ఓకే. ఇక్కడ ఏంటంటే పెట్రోల్ డీజిల్ యూజ్ చేయం ఓకే, సో వెరీ లో టెంపరేచర్ తీసుకొచ్చి సో జనరల్గా హైడ్రోజన్ లిక్విడ్ కింద కన్వర్ట్ చేసి అది ఫ్యూయల్ కింద యూజ్ చేయడం జరుగుతుంది. సేమ్ ఓకే, ఆక్సిజన్ అట్మాస్ఫియర్లోని ఆక్సిజన్తో అది ఇంటరాక్ట్ అయ్యి కంబషన్ జరిగి ఏంటంటే ఇట్ విల్ హెల్ప్ ఇన్ ద మోషన్ ఆఫ్ ద వెహికల్ అనమాట. సేమ్ ప్రాసెస్, బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఏంటంటే అట్ ఇట్ ఈస్ నాట్ ద కార్బన్ కాంపోనెంట్ కలిపి ఉండదు కాబట్టి ఇట్ వోంట్ రిలీజ్ అనమాట, పొల్యూటెంట్స్ అనేది రిలీజ్ చేయకుండా ఉంటుంది. బట్ సీ హియర్ ఇట్ ఈస్ ఎ వెరీ కాస్ట్లీ అఫేర్ యాక్చువల్గా ఓకే. సో హైడ్రోజన్ ఫ్యూయల్ కింద యూజ్ చేయాలంటే ఇట్స్ ఎ వెరీ కాస్ట్లీ అఫేర్. ఎందుకంటే హైడ్రోజన్ మనకి ఎలా వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ ద్వారా వస్తుంది ఓకే. సో హౌ యు ఆర్ యాక్చువల్లీ జనరేటింగ్ దిస్ హైడ్రోజన్, నీకు హైడ్రోజన్ అసలు ఎలా జనరేట్ చేస్తాం, అసలు హైడ్రోజన్ జనరేట్ చేయడమే ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ టాస్క్ అనమాట. సో టెక్నాలజీ ఈజ్ ఆల్వేస్ అకంపెనీడ్ విత్ ఎకనామిక్స్ అనమాట. ఒక టెక్నాలజీ నువ్వు అడాప్ట్ చేసుకోవాలంటే హౌ మచ్ కాస్ట్ యూ హ్యావ్ టు ఇన్కార్పొరేట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీ హియర్, ఫ్రెష్ వాటర్ ఎక్కడ లేదు అని మనం ఫీల్ అవుతున్నాం. ఫ్రెష్ వాటర్ లేదు అంటే మన దగ్గర విశాఖపట్నంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి లాట్ ఆఫ్ ఓషన్ వాటర్ ఉంది, మనకు ఆల్రెడీ టెక్నాలజీ ఉంది డీసెలనైజేషన్ ఓకే, రివర్స్ ఆస్మోసిస్ ప్రాసెస్, అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెసెస్ ద్వారా డీసెలనైజేషన్ ఓకే, దాని ద్వారా ఏంటంటే ఓషన్ వాటర్ ని ఫ్రెష్ వాటర్ కింద నువ్వు చేయొచ్చు. టెక్నాలజీ లేదా టెక్నాలజీ ఉంది, బట్ అది రైట్ నో ఏంటంటే ఇట్స్ నాట్ ఎకనామికలీ వైబుల్ అనమాట. అందుకే మనం వాటర్ ని కొనుక్కోవడం ఈజీ, రైట్ నో వాటర్ బయింగ్ ఈజ్ వెరీ మచ్ ఈజీ దాన్ ఓషన్ డీసెలనైజేషన్ లైక్ రివర్స్ ఆస్మోసిస్ ఇంప్లిమెంట్ చేయడంలో. అంటే ఇంకా ఆప్షన్ ఏమీ లేనప్పుడు, ఇంకా తప్పలేనప్పుడు దెన్ వీల్ ఇన్వెస్ట్ మోర్ ఆన్ ఇట్ అనమాట. సో నీ దగ్గర ఎంత అమౌంట్ ఉంది దాన్ని బట్టి ఏ టెక్నాలజీ నువ్వు అడాప్ట్ చేసుకుంటున్నావు అని చెప్పేసి. ఇప్పుడు రైట్ నో హైడ్రోజన్ వెహికల్ నువ్వు కొనాలి అనుకోండి, సో హైడ్రోజన్ ఫ్యూయల్ కింద నువ్వు యూజ్ చేయాలంటే ఆ హైడ్రోజన్ తీసుకురావాలి వాళ్ళు. ఆ హైడ్రోజన్ తీసుకురావడానికి వాట్ ఈస్ ద ప్రాసెస్, వాళ్ళు ఏ లైట్ ఆఫ్ ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ ఏం చేస్తున్నారు ఏంటి, ఈ ప్రాసెస్ మొత్తం చేయడానికి లాట్ ఆఫ్ కాస్ట్ విచ్ వాజ్ ఇన్వాల్వ్డ్. అదంతా దీని మీద వేస్తారు, వెహికల్ మీద వేస్తారు కదా. సో హైడ్రోజన్ ని నువ్వు ఫ్యూయల్ కింద, అఫ్ కోర్స్ హైడ్రోజన్ ని నువ్వు ఫ్యూయల్ గా వాడేవనుకోండి, యాజ్ ఇట్స్ ఎనర్జీ డెన్సిటీ చాలా ఎక్కువ కాబట్టి నీకు చాలా అంటే ఈవెన్ 1 లీటర్ తో చాలా లాంగ్ కిలోమీటర్స్, ఫర్ ఎగ్జాంపుల్ 1 లీటర్ ఆఫ్ పెట్రోల్ తో నువ్వు ఒక 1 కిలోమీటర్ వెళ్ళావు అనుకుందాం, బట్ అదే హైడ్రోజన్ వేస్తే నువ్వు 2 కిలోమీటర్స్ వెళ్తావు, లేకపోతే 3 కిలోమీటర్స్ వెళ్తావు. అంటే సో ఎఫిషియన్సీ బాగుంటుంది అనమాట, లాంగ్ థ్రస్ట్ వస్తుంది, యాక్సెలరేషన్ బాగుంటుంది, ఎవ్రీథింగ్. బట్ మెయింటైన్ చేయడం కష్టం, ఇనిషియల్ గా కాస్ట్ కూడా చాలా ఎక్కువ అనమాట హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ఫ్ ని మెయింటైన్. ఎందుకంటే నువ్వు రీఫ్యూయలింగ్ చేసేటప్పుడు చాలా కాస్ట్ అనేది ఇన్బిల్ట్ అయి ఉంటుంది. అందుకే హైడ్రోజన్ వెహికల్స్ ఆర్ వెరీ వెరీ కాస్ట్లీ. ఈవెన్ క్రయోజెనిక్ లో కూడా సీ హియర్ GSLV Mark 3 లో కూడా మీకు ఫస్ట్ సాలిడ్ తర్వాత లిక్విడ్ తర్వాత అక్కడ హైడ్రోజన్ యూజ్ చేయడం జరిగింది అంతే తప్పితే. సో 3 కూడా హైడ్రోజన్ ఎందుకు యూజ్ చేయలేదు, బికాస్ ఈవెన్ రాకెట్ లాంచింగ్ ఈజ్ ఆల్సో ఎకనామిక్స్ ఇన్వాల్వ్డ్ కదా ఓకే. ఎస్, ఇది ఫ్యూయల్ సెల్ హైడ్రోజన్ అనమాట. సో నెక్స్ట్ వన్ హైబ్రిడ్. సో హైబ్రిడ్ అంటే యూ ఆర్ యూజింగ్ బోత్ దిస్ బ్యాటరీ అండ్ ఫ్యూయల్ సెల్, ట్రాన్సిషన్ ఫేజ్ అనమాట. సో ఏంటి ట్రాన్సిషన్ ఫేజ్, సో జనరల్ గా ఇక్కడ ఏం చేస్తారంటే ఈ రెండు కలిపి ట్రాన్సిషన్, పూర్తిగా బ్యాటరీ కాదు. పూర్తిగా బ్యాటరీ అయితే ప్రాబ్లం ఏంటి చెప్పండి, ఎలక్ట్రిసిటీ ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ రేంజ్ డ్రివెన్స్ అనేవి జరగవు. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హిల్ స్టేషన్స్ హై యాక్సెలరేషన్ అనేది ఉండదు అనమాట. ఏదో నార్మల్ గా చిన్న చిన్న ప్లేసెస్ కి వెళ్ళడానికి అండ్ ఫిల్లింగ్ స్టేషన్స్ ఇష్యూ అనేది ఉంటుంది. యూ హ్యావ్ టు కీప్ ఆన్ ఛార్జింగ్ ద ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట. ఈ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. బట్ ఫ్యూయల్ సెల్ ఏంటంటే హైడ్రోజన్ వన్స్ ఫ్యూయలింగ్ చేసామంటే లాంగ్ ట్రస్ట్ వస్తుంది, లాంగ్ డ్రివెన్, బట్ వెరీ మచ్ కాస్ట్ ఇన్వాల్వ్డ్ అనమాట. హైడ్రోజన్ కొనుక్కోవడం అనేది అంత ఈజీ కాదనమాట. సో నౌ ఐ వాంట్ టు కంబైన్ దీస్ టూ. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సో నేను ఆ కార్లో బ్యాటరీ ఉంటుంది, అట్ ద సేమ్ టైం నాకు ఫ్యూయల్ సెల్ కూడా ఉంటుంది ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సో నేను హైడ్రోజన్ని ఫిలప్ చేస్తాను. సో హైడ్రోజన్ని ఫిలప్ చేసినప్పుడు సో నాకు కంబషన్ జరుగుతుంది. సో కంబషన్ జరగడం వెహికల్ మూవ్ అవుతుంది. సో వెహికల్ మూవ్ అయిన తర్వాత నువ్వేంటి ఆపేసావు అనుకోండి, దాన్ని మనం రీజనరేటివ్ బ్రేకింగ్ అంటాం. అంటే ఆపేసినప్పుడు ఇప్పుడు వెహికల్ మూవ్ అవుతుంది, కంబషన్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది, ఇందులో ఉన్న ఎనర్జీ ఓకే సో ఈస్ కన్వర్టింగ్ ఇంటూ కైనెటిక్ అండ్ మెకానికల్ ఎనర్జీ అనమాట. తర్వాత నువ్వు బ్రేక్ ఆపేస్తే ఏంటి, మళ్ళీ ఎనర్జీ అనేది రివర్స్ అవ్వడం జరుగుతుంది అనమాట, ఏదైతే ఎనర్జీ స్టోర్ అయ్యిందో. సో ఈ ఎనర్జీ ఏదైతే ఓకే కన్వర్షన్ జరిగిన తర్వాత ఈ ఎనర్జీ ఏదైతే ఉంది ఇది బ్యాటరీలో స్టోర్ అంటే టిపికల్ గా బ్యాటరీలోకి వెళ్ళిపోతుంది అనమాట ఎనర్జీ మొత్తం. నువ్వు ఫ్యూయల్ ఏదైతే ఉందో నీ ఫ్యూయల్ వల్ల ఎనర్జీ అనేది రావడం జరుగుతుంది, థ్రస్ట్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ ఎనర్జీ నువ్వు ఎప్పుడైతే బ్రేక్ వేసి వెహికల్ ఆపేసావో ఈ ఎక్స్ట్రా ఎనర్జీ మొత్తం కూడా నీకు స్టోర్ బ్యాటరీలో అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ కొంత ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది అండ్ ఇక్కడ కంబషన్ వల్ల కూడా నీకు ఎనర్జీ కన్వర్షన్ జరుగుతుంది. సో ఈ విధంగా ఏంటంటే రెండు ఫీచర్స్ కలిసి ఉండడం వల్ల ఏంటంటే కంప్లీట్ గా నీకు హైడ్రోజన్, అంటే ఇక్కడ ఈ వెహికల్ నడపడానికి కంప్లీట్ గా హైడ్రోజన్ కావాలి, నీకు చాలా ఎక్కువ కాస్ట్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇక్కడ
కొంతవరకు బ్యాటరీ కూడా నీకు బ్యాకప్ గా ఉంటుంది కాబట్టి ఇందులో కూడా చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ బ్యాకప్ ఉంది. ఓకే, సో అంటే నువ్వు ఏంటంటే యూ కెన్ ఫిల్ దిస్ ఛార్జ్ అనమాట, లైక్ ఇక్కడ లాగా. ఓకే, లేకపోతే కొన్ని ఏంటంటే అసలు నువ్వు ఎలక్ట్రిసిటీ ఛార్జింగ్, ప్లగ్ ఇన్ ఛార్జింగ్ లేకుండా ఇందులో ఏదైతే ఎనర్జీ ఉందో దాన్ని స్టోర్ చేసుకునే విధంగా కూడా వెహికల్స్ ఉన్నాయి అనమాట. డిఫరెంట్ వేరియంట్స్ అనేవి ఉన్నాయి. అయితే రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే హైబ్రిడ్ లో ఏంటంటే బోత్ ఫీచర్స్ ఉండడం వల్ల నీకు కొంత కాస్ట్ తగ్గుతుంది అనమాట. ఎందుకంటే నీకు హైడ్రోజన్ ఫ్యూయల్ ఏదైతే ఉందో కంప్లీట్ గా హైడ్రోజన్ ఫ్యూయల్ మీద లేదు, కొంతవరకు బ్యాటరీ బ్యాకప్ కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ఎనర్జీ అనేది యూ కెన్ యూటిలైజ్ అనమాట. మేబీ ఇది యాక్సెలరేషన్ కి, లాంగ్ రివెంజ్ కి యూజ్ అయితే, నార్మల్ స్మూత్ డ్రైవింగ్ కి వాటికి ఏంటంటే బ్యాటరీ నుంచి ఉన్న ఎనర్జీ అనేది బ్యాకప్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా దీనితో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం కాస్ట్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. ఇది ఏంటంటే లాంగ్ డ్రివెన్ రేంజెస్ అనేది సూటబుల్ అవ్వదు. అండ్ స్టేషన్స్, ఎలక్ట్రిసిటీ ఆల్సో ప్లేస్ ఎ ఇంపార్టెంట్ కీ రోల్. అండ్ ఆ ఎలక్ట్రిసిటీకి ఏంటంటే జనరల్ గా ఆ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి లేదా. సో ఇది ఫస్ట్ ఇనిషియల్, దీని తర్వాత ట్రాన్సిషన్, ఇది ఫైనల్ అనమాట. ఓకే, అండ్ ఇందులో లాట్ ఆఫ్ వెరైటీస్ కూడా ఉండడం జరిగింది అనమాట. సో రైట్ నో వాట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ అనేది మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ఏంటంటే ఆల్టర్నేటివ్ సోర్సెస్ అనమాట. సో ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద crude oil dependency. Okay, now come back to the question. So consider the following types of vehicles. Full battery electric vehicles, complete ga battery lo electricity store chesto, so automatic ga aa electric energy will be converted into this kinetic and mechanical energy. Hydrogen fuel, hydrogen combustion jarigi aa particular energy will be converted into kinetic and mechanical energy for the movement of the vehicle anamata. Combustion jarugutadi ikkada typical ga. Okay, అండ్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ అంటే ఇక్కడ ఫ్యూయల్ సెల్, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఉంటుంది అండ్ ఎలక్ట్రిక్ బ్యాటరీ చార్జ్ బ్యాకప్ కూడా ఉండడం జరుగుతుంది అనమాట. ట్రాన్సిషన్ ఫేజ్. హౌ మెనీ ఆఫ్ ద అబౌవ్ కన్సిడర్డ్ as ఆల్టర్నేటివ్ పవర్ ట్రైన్ వెహికల్స్? ఆల్ ద 3. ఓకే, సో ఇవన్నీ కూడా పవర్ ట్రైన్ వెహికల్స్. ఆల్ ద 3 విల్ బి కన్సిడర్డ్ as ఆల్టర్నేటివ్ పవర్ ట్రైన్ వెహికల్స్ అనమాట. ఓకే, ఫ్యూచర్లో ఇవన్నీ దీస్ ఆర్ ద ఫ్యూచర్ యాక్చువల్లీ. ఓకే, సో వై? బికాస్ ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద డిపెండెన్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్, ఏ లాట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది వస్తుంది కాబట్టి వీటిని మొత్తాన్ని డిస్బాండ్ చేసి, సో కంప్లీట్ గా ఏంటంటే ఎకానమీ వాంట్స్ టు మూవ్ టువర్డ్స్ దిస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్ అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద టాపిక్. So let's move on to the next question. Consider the following statements. So Indian Railways have prepared a national rail plan, so to create a future ready railway system by 2028. It's not actually 2028, it's actually 2030 anamata. So see here, so Indian Railways, it's prepared a national rail plan. Okay, 2030 kalla what are its objective to achieve anamata. Okay, what is this the national rail plan? To create a future ready railway system. Ante so what are the ante maybe future ki a type of technological advancements, what type of commercial activity should be introduced into the railways, so everything anedi actually ga formulate cheyadam jarigindi. ఇప్పటికి by 2030 kalla what are the requirements, ఆ requirements ని meet out అయ్యే విధంగా so the entire plan was designed అనమాట. So see here they formulate strategies, operational capacities, అంటే like ఈ మధ్య మనం జనరల్ గా ఎక్కువగా ఈ ఇష్యూస్ చూస్తున్నాం కదా. సో ట్రైన్ యాక్సిడెంట్స్ అంటే సో వాట్ టైప్ ఆఫ్ సిగ్నలింగ్ సిస్టమ్, ఆటోమేటిక్ బ్రేక్స్ వేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ టైం కి ట్రైన్ రీచ్ అవ్వకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఆపరేట్ చేస్తున్న పర్సన్ సమ్ ఏమైనా ఇష్యూస్ వస్తే టైం కి సిగ్నల్ ఇవ్వకపోతే ఆటోమేటిక్ గా ట్రైన్ ఆగే విధంగా సో ఆటోమేషన్స్. ఓకే, సో లైక్ సేఫ్టీ మెజర్స్ అన్ని ఇన్కార్పొరేట్ చేస్తున్నాం లేదా ఇన్ ఆర్డర్ టు ఎరాడికేట్ దిస్ ట్రైన్ యాక్సిడెంట్స్. అండ్ వాట్ ఆర్ ద ఆపరేషనల్ అడ్వాన్స్మెంట్స్, ఆపరేషనల్ టెక్నాలజీస్ వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్. అండ్ మోర్ ఓవర్ కమర్షియల్ పాలసీ ఇనిషియేటివ్. సో జనరల్ గా రైల్వేస్ సో జనరల్లీ ఇట్స్ రిజర్వ్ లిస్ట్ కదా యాక్చువల్ గా గవర్నమెంట్ కి, బట్ ఏ లాట్ ఆఫ్ లాసెస్ స్టిల్ ఆ బడ్జెట్ లో లాట్ ఆఫ్ అమౌంట్ రైల్వేస్ కి అలొకేట్ చేసిన. ఓకే, ఐ థింక్ సో some particular MP he already highlighted according to second ARC ఏంటంటే రైల్వేస్ మీద హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది యాక్చువల్ గా గవర్నమెంట్, లైక్ ఫ్లీట్ కారిడార్స్ అని చెప్పేసి, లైక్ బుల్లెట్ ట్రైన్స్ అని చెప్పేసి, లైక్ ఫాస్టెస్ట్ ట్రైన్స్, హ్యూజ్ టెక్నాలజీస్. బట్ బేసిక్ గా చాలా వరకు కవర్ చేయాల్సినవన్నీ కవర్ చేయట్లేదు. సెకండ్ ARC లాట్ ఆఫ్ ఇష్యూస్ ని రేస్ చేస్తుంది, దాన్ని కవర్ చేయలేదు అన్న దాని మీద కూడా పార్లమెంట్ లో డిస్కషన్ అనేది జరిగింది. సో ఆ గ్యాప్స్ ని మొత్తాన్ని కూడా ఫిల్అప్ చేస్తూ అండ్ మోర్ ఓవర్ దాన్ని మళ్ళీ సక్సెస్ఫుల్ గా చేయాలి. సో రైల్వేస్ లో ఏంటంటే ఇప్పుడు వరకు ఏంటంటే లాస్ లోనే కాదు, సో దాన్ని ప్రాఫిట్ చేసి వాట్ టైప్ ఆఫ్ కమర్షియల్ యాక్టివిటీస్ టు బి ఇంట్రడ్యూస్డ్ సో దట్ రైల్వేస్ యాజ్ ఎ బిజినెస్ గా హౌ ఇట్ షుడ్ బి బికేమ్ సక్సెస్ఫుల్ అన్న దాని మీద. సో ఈ మొత్తం అంతా దే ఆర్ ఆల్రెడీ ఇన్కార్పొరేటెడ్ ఇన్ దిస్ నేషనల్ రైల్ ప్లాన్. ఓకే, సో దీస్ ఆబ్జెక్టివ్ షుడ్ బి అచీవ్డ్ బై 2030 అనమాట, నాట్ 2028. సో దీనికి ఏంటంటే దే వాంట్ టు ఇంక్రీజ్ ద షేర్ ఆఫ్ దిస్ ఫ్రీట్ ట్రాఫిక్ 45% అనమాట. ఫ్రీ ట్రాఫిక్ ఓకే అంటే నాట్ ప్యాసింజర్ ట్రైన్, గూడ్ ట్రైన్ ట్రాఫిక్ ఏంటంటే 45%, అంటే గూడ్స్ స్పెసిఫిక్ గా ట్రైన్ అండ్ ట్రాఫిక్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్
ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ విల్ బికమ్ ఈజియర్, సో దట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ స్పెసిఫికల్గా ఏంటంటే ఆఫ్ పర్టికులర్ ద ప్రైసెస్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ విల్ డిక్రీజ్. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ 3 days అయితే ఒక కాస్ట్, 5 days అయితే ఒక కాస్ట్. ఆబ్వియస్గా 5 days అయినప్పుడు ద కాస్ట్ విల్ ఇంక్రీజ్. ఇప్పుడు నీకు ఏంటంటే 5 days లో రావాల్సింది నీకు 1 day లో నీకు రీచ్ అయిపోయింది అనుకోండి, మేబీ రా మెటీరియల్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ కంపెనీకి. సో ఆటోమేటిక్గా ద కాస్ట్ విల్ రిడ్యూస్, ద ప్రైసెస్ ఆఫ్ ద కమోడిటీస్ విల్ డిక్రీజ్. అది ఈ రకంగా ఎకానమీ అనేది గ్రో అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఫ్రీట్ కారిడార్స్ మీద అండ్ ఫ్రీ ట్రాఫిక్ మీద ఏంటంటే మేజర్గా ఇది కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ నాట్ ఓన్లీ దట్ వన్, అండ్ ఆపరేషనల్ కెపాసిటీస్ ఇంప్రూవ్ చేస్తామని చెప్తున్నాను. కమర్షియల్ పాలసీ ఇనిషియేటివ్స్ కూడా యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్లాన్ దే వాంట్ టు ఇంట్రడ్యూస్ అనమాట. ఓకే, it's not 2028, it's 2030. So that's why first option was wrong. But so మనం analysis చూస్తున్నాం కాబట్టి what is meant by Kavach you have to understand. Kavach is an automatic train protection system developed by in collaboration with Germany. Of course Kavach అనేది ఏంటంటే automatic protection system but it is not developed by Germany, it is actually indigenously developed. So see here, Kavach అంటే the shield of safety. So in order ఏంటంటే a lot of train accidents ఏవైతే ఉన్నాయో ఈ మొత్తాన్ని కూడా రెడ్యూస్ చేయడానికి. సో జనరల్గా మనకి ఏంటంటే ఇంకా మాన్యువల్ సిగ్నలింగ్ అని ఉంది, ఆటోమేటిక్ సిగ్నలింగ్ అనేది రావట్లేదు అనమాట. ఓకే, సో ఈ సిగ్నలింగ్ విషయంలో కూడా ఆటోమేటిక్ రావాలి. ఓకే, సో వీటన్నిటిని అడ్రస్ చేస్తూ సో దే ఆల్రెడీ లాంచ్డ్ దిస్ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్, ఏటీపీ అని చెప్పేసి అని అంటారు అనమాట. ఇది దేనికోసం? ఫర్ సేఫర్ అండ్ మోర్ ఎఫిషియంట్ ట్రైన్ జర్నీస్ కోసం అనమాట. ఓకే, సో ఏంటి ఇది ఇండిజినియస్ గా డెవలప్ చేశారు, నాట్ బై జర్మనీ. అండ్ ఇక్కడ ఏం చేస్తారంటే ఇఫ్ ద ట్రైన్ ఎక్సీడ్స్ ద స్పెసిఫైడ్ స్పీడ్ లిమిట్స్ అనమాట. యాక్చువల్గా ఆ పర్టికులర్ ఏరియాలో అంత స్పీడే ఉండాలి, బట్ ఆ స్పీడ్ ని ఓవర్కమ్ చేసింది అనుకోండి, ఆటోమేటిక్ ఏంటంటే దిస్ ఏటీపీ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఏంటంటే సో ఆటోమేటిక్గా దాన్ని ట్రైన్ని స్టాప్ చేసేస్తుంది అనమాట. ఎలా స్టాప్ చేస్తుంది? సో సీ హియర్, సో ఇమీడియట్లీ ఇట్ యాక్టివేట్స్ ఎమర్జెన్సీ బ్రేక్స్ని యాక్టివేట్ చేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే ఎమర్జెన్సీ బ్రేక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టైంకి ఇవ్వాల్సిన సిగ్నల్ రాకపోయినా, ఓకే, సో ట్రైన్ స్పీడ్ అనేది ఉన్నదానికన్నా ఎక్కువ ఎక్సీడ్ అయినా, ఉన్నదానికన్నా తక్కువైనా, ఉన్నదానికన్నా తక్కువ ఓకే, బట్ ఉన్నదానికన్నా ఎక్కువ ఎక్సీడ్ అయినా అండ్ ప్రాపర్ టైంకి సిగ్నలింగ్ రాకపోయినా, సో వితౌట్ ద ఇంటర్వెన్షన్ ఆఫ్ దిస్ పైలట్, ఓకే, సో ఆటోమేటిక్ ఏంటంటే దిస్ ఆటోమేటిక్ బ్రేక్స్ని అప్లై చేసి అంటే ఎమర్జెన్సీ బ్రేక్స్ని అప్లై చేసి ట్రైన్ ఆపేస్తుంది అనమాట. వాట్ ఆఫ్ ద ఇష్యూస్ అని చూడడానికి ఈ టెక్నాలజీ అనేది ఇండిజినియస్గా డెవలప్ చేసి ఇన్కార్పొరేట్ చేశారు. యాక్చువల్గా ఇది ప్యాసింజర్ ట్రైన్లలో ఫస్ట్ ఫీల్డ్ ట్రైల్ అనేది జరిగింది 2016లో అనమాట. ఓకే, సో ఇది ఏం చేస్తుంది స్పెసిఫిక్గా ద ట్రైన్ ఎక్సీడ్స్, ఇఫ్ ద ట్రైన్ ఎక్సీడ్స్ అలౌడ్ స్పీడ్ ఫెయిల్స్ టు రెస్పాండ్ టు సిగ్నల్స్, ఆటోమేటిక్ ఏంటంటే దిస్ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ విల్ గెట్ యాక్టివేటెడ్ అండ్ ఇట్ యాక్టివేట్స్ దిస్ ఎమర్జెన్సీ బ్రేక్స్. అంటే ఉన్న స్పీడ్ కన్నా ఎక్కువ వెళ్తున్నా లేకపోతే అనుకున్న టైంకి సిగ్నలింగ్ రాకపోయినా వితౌట్ ద ఇంటర్వెన్షన్ ఆఫ్ ద పైలట్ ఇమీడియట్గా ఎమర్జెన్సీ బ్రేక్స్ని అప్లై చేసి ట్రైన్ ఆపేస్తుంది అనమాట. సో ఇన్ దిస్ వే యాక్చువల్లీ ద ట్రైన్ యాక్సిడెంట్స్ కెన్ బి కంట్రోల్డ్ అనమాట. అందుకే ఇది కవచ్, ద షీల్డ్ ఆఫ్ సేఫ్టీ. దిస్ టెక్నాలజీ, దిస్ ఏటీపీ టెక్నాలజీ వాజ్ ఇండిజినియస్లీ డెవలప్డ్ బై ఇండియన్ రైల్వేస్ అనమాట, నాట్ విత్ ద కొలాబరేషన్ ఆఫ్ జర్మనీ. అండ్ నెక్స్ట్, so that's why so second option kuda wrong. Sorry, which of the following above are not correct అని చెప్పేసి అన్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వాజ్ రాంగ్, సెకండ్ ఆప్షన్ వాజ్ ఆల్సో రాంగ్. ఓకే, నేను కరెక్ట్ అని చెప్పేసి సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్, సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్. సో 1 and 2 రాంగ్ అనమాట. ఓకే, కవచ్ సిస్టమ్ consists of RFID tags filtered on track in situation section. Okay, RFID అంటే this radio frequency identification tags అనమాట. ఓకే, సో ఈ రేడియో ఫ్రీక్వెన్సీ జనరల్గా ట్రైన్ ట్రాక్ ఏదైతే ఉందో ఆ ట్రైన్ ట్రాక్కి సో అలాంగ్ దిస్ ట్రైన్ ట్రాక్ వీళ్ళు ఏంటంటే ఇన్బిల్డ్ చేయడం జరుగుతుంది సో దట్ దే కెన్ ఏబుల్ టు మానిటర్ ద ట్రైన్ అనమాట. అది ఏంటంటే కరెక్ట్గా ఆ టైంకి రీచ్ అవ్వడానికి రీచ్ అయిందా అండ్ ఏవైనా పొటెన్షియల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, స్పీడ్ యాజ్ ఇట్ ఈస్గా ఏదైతే ఇవ్వటం జరిగిందో ఆ స్పీడ్లోనే అది వెళ్తుందా లేదా. సో ఇవేంటంటే ఈ అకార్డింగ్ టు దిస్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్స్ ఇవి అలాంగ్ ద ట్రాక్ అనేది ఉండడం ద్వారా దే కెన్ ఏబుల్ టు కమ్యూనికేట్ అనమాట. సో ఈ విధంగా ట్రైన్ యాక్సిడెంట్స్ ని రెడ్యూస్ చేయొచ్చు. సో ఎస్, కవచ్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్స్ ఫిట్టెడ్ ఆన్ ట్రాక్ ఇన్ స్టేషన్ సెక్షన్ 3 వాజ్ రైట్ అనమాట. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్, యాక్చువల్గా నాట్ కరెక్ట్ అని అడిగాడు. సో యాక్చువల్గా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ కరెక్ట్, యాక్చువల్గా కరెక్ట్ అయితే 1 ఎలిమినేషన్ అయిపోదును, బట్ నాట్ కరెక్ట్ అన్నాడు కాబట్టి 1 and 2 ఆర్ నాట్ కరెక్ట్ అనమాట. ఓకే, సో 2030కి ఐఆర్పి అచీవ్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ కవచ్ ఏదైతే ఉందో ఎస్, ఓకే, ఇట్ ఈస్ నాట్ విత్ కొలాబరేషన్ విత్ జర్మనీ, ఇట్ ఈస్ ఇండిజినస్లీ డెవలప్డ్. సో 1 and 2 ఆర్ నాట్ కరెక్ట్. సో ఆప్షన్ ఏ. ఓకే, ఎస్.